ప్రకాశం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్లు ఉన్నాయి. అయితే గెలాక్సీ గ్రానైట్ అక్రమాలు వెలుగు చూశాయి. వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీకి గురవుతుంది. ప్రజాధనాన్ని కొందరు అక్రమాలకు దోచుకుంటున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఖనిజ సంపదను కాపాడాలని ప్రకాశం జిల్లా వాసులు కోరుకుంటున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎవడబ్బ సొమ్మని ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారు. ఈ మాటలంటుంది ప్రకాశం జిల్లా వాసులు. గత 30 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రకాశం జిల్లాకి గెలాక్సీ గ్రానైట్ పడుతుంది అంటే ఇక్కడ ప్రజలందరూ ఆనందపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో తరువాత గ్రానైట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ ప్రజలకి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి ఉండదు. అలాగే క్వారీ వచ్చినప్పటికీ దోపిడీదారులు మాత్రమే వస్తారు, దోచుకోవటానికే వస్తారు. భూగర్భ ఖనిజ సంపద అనేది ప్రజాధనాన్ని దోచుకోవటానికి మాత్రమే గ్రానైట్ అనేది ఇక్కడ ప్రజల అభిప్రాయంగా ఇప్పుడు తెలుస్తుంది. అసలు గ్రానైట్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే గత 30 సంవత్సరాల క్రితం గ్రానైట్ గెలాక్సీ ఇక్కడ ఆ లైసెన్సులకి దానికి క్వారీకి సంబంధించి 150 క్వారీలకి లైసెన్సులు తీసుకోక ప్రస్తుతం 80 క్వారీలు మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి. ప్రతి క్వారీకి సంబంధించి నిబంధనలు అనేవి ఉంటాయి. అంటే ఒక రెవెన్యూకి సంబంధించి ఎన్ఓసి ఉంటుంది, అలాగే మైనింగ్కి సంబంధించి పర్మిట్ ఉంటుంది, అలాగే పొల్యూషన్ ఉంటుంది, అలాగే సేల్ ట్యాక్స్ వాళ్ళకి కూడా ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్లకు కూడా అనుబంధంగా ఈ క్వారీ పెట్టాలంటే ఇలా అనుమతులు తప్పనిసరిగా కావాలి. కానీ ఇక్కడ జరుగుతుంది, ఒక ఊర్లో అనుమతిస్తారు, ఎన్ఓసి ఇస్తారు రెవెన్యూ వాళ్ళు, అక్కడ క్వారీకి అనుమతిస్తారు, వీళ్ళు వేరే చోట క్వారీ చేస్తారు. ఇలా దోపిడీ అనేది చేస్తారు. కానీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇలా అనేక గ్రానైట్ మైనింగ్ నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తుంటారు. అలాగే రెవెన్యూకి సంబంధించి కూడా అలాగే ప్రవర్తిస్తారు. అలాగే ప్రతి నిబంధనలు అనేది అతిక్రమించి క్వారీ అనేది చేస్తూనే ఉంటారు. ఇక్కడ 80% అంటే మనకి గవర్నమెంట్కి సంబంధించి రాయల్టీలు కట్టకుండా ఒక క్వారీకి సంబంధించి రాయల్టీ కట్టాలా, 250 కోట్లు వ్యాపారం చేయాల్సి ఉండటం, దానికి రాయల్టీ కట్టాల్సి ఉంటుంది. కానీ ఆ రాయల్టీ కూడా కట్టరు. అలాగే 20 మీటర్ల నుండి 40 మీటర్ల వరకు రాయి తీయాల్సి ఉంటుంది నెలకి. ఆ నిబంధనలు పాటించకుండా ప్రస్తుతం దానికి రెట్టింపు అనేది అనఫిషియల్గా లోతులో 20 మీటర్లు తీయాల్సి ఉన్న క్వారీ 40 మీటర్లు తీయటం, అలాగే 40 మీటర్లు తీయాల్సిన క్వారీ 80 మీటర్ల వరకు లోతుల్లోకి వెళ్ళి అనఫిషియల్గా రాయి తీసి అది రాయల్టీ కట్టకుండా, గవర్నమెంట్కి ఎటువంటి రాయల్టీ కట్టకుండా ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు. అలాగే రాష్ట్రాలు కానీ, దేశం కానీ, అలాగే ప్రపంచం వ్యాప్తంగా ఈ రాయిని అనేది ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. వీళ్ళ ప్రజాధనాన్ని దోచుకుతుంటున్నారు. సంవత్సరానికి వచ్చేలకే 80 క్వారీలు లెక్కేసుకున్నా కూడా అట్లీస్ట్ 17,000 కోట్ల రూపాయలు ఒక ప్రజాధనం దానికి రాయల్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ క్వారీలకు సంబంధించి ఎటువంటి రాయల్టీలు కట్టకుండా అనఫిషియల్గా రాజకీయ నాయకులకు ముడుపులు ఇస్తే చాలు ఏమైనా జరుగుతాయి అన్నట్లుగా ఉంటుంది ఇక్కడ వ్యవహారం. గత ప్రభుత్వంలో మరీ అడ్డగోలుగా మైనింగ్ అనేది ఎక్కడ పడితే అక్కడ వారికి లైసెన్సులు కానీ అనుమతులు కానీ ఏం అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రాంతంలోని రిజర్వాయర్లు, అలాగే ఇలా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కోరుకున్న చోట మైనింగ్ చేశారు. అలాగే ప్రజాధనాన్ని దోచుకు తిన్నారు. ఇప్పటివరకు గత 30 సంవత్సరాలుగా మనం లెక్కేస్తే ఉరామరిగా అంటే ఒక సంవత్సరానికి 17,000 కోట్ల రూపాయలుకి బిజినెస్ చేస్తున్న క్వారీలు మొత్తంలో బిజినెస్ చేస్తున్నారు. అలాంటిది 30 సంవత్సరాలుగా ఎంత అవుతుందో చూసుకోండి. అలాగే ఇప్పటికీ ప్రజాధనాన్ని ఎంత దోచుకు తింటున్నారు. కానీ అధికారులు కానీ, అలాగే రాజకీయ ప్రభుత్వాలు కానీ ఎందుకు వీళ్ళని వదిలేస్తున్నారంటే వీళ్ళకి సంబంధించి ఇక్కడ క్వారీకి సంబంధించి ప్రతి క్వారీలకు సంబంధించి రాజకీయ ప్రమేయం పక్కాగా ఉంటుంది. వారి దగ్గర నుండి ముడుపులు అనేది రాజకీయ నాయకులకు వెళ్ళటం, అలాంటి పరిస్థితే జరుగుతుంది. ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భూగర్భ గనులు సంబంధించి అలా విలువైన ఖనిజ సంపదని ఇలా దోచుకు తింటుంటే ఇక ఇంత మీద విలువైన ఖనిజ సంపద ఎక్కడ ఉంటుంది? దీన్నే కాపాడలేని
ప్రభుత్వాలు దోచుకోవటానికి మాత్రమే భూగర్భ ఖనిజ సంపద అనేది ప్రభుత్వాలకు అవసరమా, లేకపోతే అధికార పార్టీలు ఇలా దోచుకు తింటాయా అనే అనుమానం రాక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ అవినీతిని అరికట్టే విధంగా ఇప్పుడు నేడు ఎన్డీఏ గవర్నమెంట్ అయినా చర్య తీసుకొని గత ప్రభుత్వాలు గతంలో ఏం జరిగిందనే దానికన్నా ఇప్పటిండైనా ప్రజాధనాన్ని కాపాడి ప్రజల్ని కాపాడుతూ ఇక్కడ జిల్లాని అభివృద్ధి మార్గంలో నడిపించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం జిల్లా.